హాయ్ అండి. మనకి కాఫీ అంటే చాలా ఇష్టం. సో, డాల్గోనా కాఫీ అనేది మనం వింటూ ఉంటాం. అది ఎంతవరకు నిజమా అని నేను ఇవాళ తేల్చుకుందాం అనుకున్నాను. సో, ఫస్ట్ అయితే నేను కాఫీ పౌడర్ అలాగే పంచదార కొంచెం మిల్క్ వేసేసి బాగా ఇలా చిక్కగా చేసి పెట్టేసుకున్నాను. అది కొంచెం వేసుకుంటానండి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసి పెట్టేసుకున్నాక అప్పుడు నేను ఈ ఒక బాటిల్లో ఇదే మిశ్రమాన్ని, ఈ డాల్గోనా మిశ్రమాన్ని అంటే కొంచెం వాటర్, కొంచెం కాఫీ పౌడర్ అలాగే కొంచెం పంచదార వేసేసి బాగా థిక్ పేస్ట్ చేసుకోవాలండి. బాగా షేక్ చేయాలన్నమాట. షేక్ చేస్తే మనకి ఇగో చూసారు కదా ఇలా వస్తుంది. నేను వాటర్ బాటిల్లో వేసి బాగా షేక్ చేసేసాను. షేక్ చేస్తే ఇలా వస్తుంది. అది ఎంతవరకు నిజమో నేను తేల్చుకోవడానికే నేను ఇది ఇవాళ ట్రై చేశాను. సో ఈ క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి. ఆ క్రీమీ టెక్స్చర్లో ఉన్న దాన్ని మనం కొంచెం ఇలా వేసుకోవాలి. ఇలా డాల్గోనా కాఫీ మనకు కావాల్సినప్పుడు ఇలా వేసుకోవాలి. కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాలు రెడీగా పెట్టుకుని వేడి వేడి పాలు ఇలా ఇలా మనకి ఎంత కావాలో అంత వేసేసుకుని చక్కగా చేసేసుకుని కాఫీ ఇలా స్పూన్తో కలిపేసుకోవాలి. చూసారు కదండి ఎంత చిక్కని కమ్మని కాఫీ. మనం బయట ఈ రెస్టారెంట్స్లో తాగితే ఎంత డబ్బు, ఎంత కాస్ట్లీ ఉంటుంది కదా, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒక కాఫీ. బట్ మన ఇంట్లో కూడా డాల్గోనా కాఫీ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చని నాకు తెలీదు. అప్పుడు పైనుంచి మళ్ళీ ఇలా పైనుంచి ఇలా క్రీమీ టెక్స్చర్ని వేసేసుకుంటాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. డూ ట్రై ఇట్ అండి. ఇది మాత్రం నిజమే. మనం అనుకున్నది నిజంగా డాల్గోనా కాఫీ ఉంటుందా లేదా అని అనుకున్నాం, కానీ మనం సక్సెస్ అయిపోయామండి. ఇది అయితే ఉంది. కొంచెం చేసుకోవడానికి కొంచెం పేషెన్స్ ఉండాలంతే. చక్కగా నేను చెప్పినట్టు అలా షేక్ చేసేసుకుంటే మాత్రం తప్పకుండా వస్తుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ డాల్గోనా కాఫీ. బాయ్ అండి.